గౌరవనీయమైనటువంటి రేణుకా చౌదరి గారు ఈమె ఏం మాట్లాడుతుందో చూద్దాం. బీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది. బీజేపీ వాసం చూస్తాం. ఏం చెప్తా ఉంది అంటే బీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది, బీజేపీ మిగిలిపోయినటువంటి కాంగ్రెస్ క్యాడర్ లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ పని అది, వృత్తి అది, వాళ్ళ వ్యాపకం అది, వాళ్ళ పని అది అనే రేంజ్లో తన అభిప్రాయాన్ని కొండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది గౌరవనీయమైనటువంటి రేణుకా చౌదరి గారు. ఇప్పటికిప్పటికీ ఎన్నికలు ఏం లేవు, ఇంకా 2.5 సంవత్సరాలు, అంటే రమారమి 2 సంవత్సరాలు కూడా అనుకోవచ్చు, లేదా 2.5 సంవత్సరాలు ఉంది. మరి నిన్న మొన్న దాకా ఇంకొక వార్త కూడా, ఇంకోటి కూడా చూద్దాం. అసలు ఈ వార్తలు ఇవన్నీ పేజీలు అన్నీ చూసిన తర్వాత స్పష్టంగా లిస్ట్ ప్రకారం ఇది సంచలనం బీఆర్ఎస్ పుంజుకుంది అనేది మా వార్త సాగుకుంది. తర్వాత లిస్టుకి వెళ్దాం. ఒకసారి జూమ్ చేసుకున్నా, ఇంకా పెద్దగా. ఓకే, మ్యాటర్ కట్ అయింది. ఇక్కడ ఉన్నా మూర్తి వైఆర్సిఓ ఎస్ఏ గ్రూప్ ఆఫ్ ఇటాలియన్ గ్రూప్ హైదరాబాద్ వీళ్ళు ఇచ్చిన సర్వే కాన్ఫిడెన్షియల్ మోడ్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆన్ 30/6/2026. 30 అంటే ఎప్పుడండి? రీసెంట్గా ఈ దినం 16వ తారీఖు అయితే 16 రోజుల కింద ఇచ్చినటువంటి కాన్ఫిడెన్షియల్ రిపోర్టు, సర్వే రిపోర్టు ఇది. ప్రాజెక్టు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ యాజ్ ఆన్ 30th June 2026. బీఆర్ఎస్కు 56 స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి యాజ్ ఆన్ ఇప్పటికిప్పుడు. 34 ఇండియన్ కాంగ్రెసు, బీజేపీ 5. వీళ్ళు కాస్త ఇంకా 3 కోల్పోతున్నారు. ఎంఐఎం 6, 1 కోల్పోయింది. కీయింగ్ కాన్స్టెంట్స్ అంటే కొంచెం 18 సస్పెక్టెడ్, ఎవరైనా చెప్పలేమన్నట్టు, ఎటైనా కావచ్చు. అదర్స్ అని కావచ్చు, టైట్ ఉంటుందని కావచ్చు, ఇవి ఎవరికి సొంతం కాంది అని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ 56 సీట్లు అంటే ఈ 18 వీలే, 18 ఇగో ఇక్కడికే వస్తాయి. ఇది యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ 2008 నుంచి నేను పొలిటికల్ లీడర్ల, రాజకీయ నాయకుల సర్వేలు, ప్రాజెక్ట్ రిపోర్ట్సు, డాక్యుమెంట్లు, యాడ్సు, ఎన్నికల ప్రచారాలు, సామాగ్రి, పాటలు రాయించడాలు, వాళ్ళకి నిర్ణయాలు అంటే 2018-16 నుంచి యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళు సర్వేలు, వీళ్ళ విధానాలు, వీడియోలు చేయడం వచ్చింది. కానీ అంతకుముందు నుంచే మేము గౌరవనీయులంటే మన రమణ గారు సార్ గారు ఉండేవారు. ఆయన నేతృత్వంలో మేము సర్వేలు, ఎన్నికల డాక్యుమెంట్లు, పాటలు, ఆడియో పాటలు, వీడియో పాటలు, ఆటోలకు వెనక కడతానికి బుర్రకథ పాటలు, అప్పటికప్పుడు కేబుల్ టీవీలు ఉండేవి. కేబుల్ టీవీలు అప్పుడే కొత్తగా ప్రచార రంగం టీవీ పెట్టో, స్క్రీన్ పెట్టో ఫిల్మ్స్ వేసేవారు. అట్లాంటివన్నీ కూడా చేసి గ్రామీణ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కదా, మ్యాక్సిమం నేను ఎంత లేదన్నా ఒక 80 నుంచి 90 నియోజకవర్గాలలో గ్రౌండ్ లెవెల్ వరకు వర్క్ చేసి వచ్చిన వాడిని. కాబట్టి ఈరోజు నాకు ఆ రాజకీయంగా ప్రజల నాడి కానీ రాజకీయ పరిణామాల విషయంలో చాలా కొంచెం అవగాహన ఉంది అయితే చెప్పగలుగుతానుగో. అట్లా చెప్తున్నాను. ఈ 56 అంటే 18 అంటే అది ఇక్కడికే వెళ్తాయి. ఇక 34 సంగతి చెప్పాల్సిన అంటే వాళ్ళ గమ్మత్తైన విషయంగా కాంగ్రెస్ ఈసారి క్షమించేది ఉండదు. ఈసారి
నాకున్నంతవరకు మా పరిజ్ఞానం మేరకు ఈసారి వేట మామూలుగా ఉండదు, ఈసారి పరిపాలన మామూలుగా తీరుండదు, దయా దాక్షిణాలు కూడా ఉండవు. మనం ఏమంటాం మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అని చెప్పి ఇన్నాళ్ళు మడిగట్టుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణి రేపు మడిగట్టుకొని విలువల గురించి మళ్ళీ రాజకీయ విలువలను ఇంకొక విలువలోనే చేస్తూ రాజకీయం అయితే చెయ్యదు. కౌంటర్కే కౌంటర్, షేర్కే షేర్, పత్తర్కే పత్తర్ అని మాదిరిగానే ఉంటారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈ వీడియోను ఈ పాయింట్స్ను బాగా మార్క్ చేసుకుని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత 2028 ఎన్నికల తర్వాత 1 year పాలన తర్వాత చెక్ చేసుకోండి, ఈ వీడియో నిజం అవుతుంది. అంత ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళ పాలనా తీరు మారుతుంది. ఎందుకంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని ఉంటుంది. అయ్యో పాపం అంటే బల్పం దొంగతనం చేసిన రోజే దండించకపోవడం తల్లిదండ్రులు చేసిన పొరపాటు, ఆ రోజు రాజకీయ నాయకులు చేస్తున్న పొరపాట్లు, ప్రాపగండాలు మళ్ళీ చెప్తున్నా, ప్రాపగండాలు, విష ప్రచారాలు, దాన్ని అయ్యో పాపము స్వేచ్ఛ కింద, పత్రికా స్వేచ్ఛ కింద అని చెప్పి ఒక బ్లాక్ మెయిలర్ అయితే ఏకంగా రంగు డబ్బాలు పెట్టుకొని ఏ విధంగా దుశ్చాహిత చేసి ఇప్పుడు రాజకీయంగా ఎదిగాడో మనం చూసాం. అట్లాంటి ఆ బ్లాక్ మెయిలర్లని, కిడ్నాపర్లని, బ్లాక్ మెయిలర్ని, నీచ రాజకీయాలు చేసే వాళ్ళని ఖచ్చితంగా అయితే క్షమించాడు. రేపు పరిపాలన మాత్రం ఫస్ట్ వికెట్లు గవే ఉంటాయి, నేను రాసి పెట్టుకోండి. సరే, ఇట్లా 34 సీట్లలో నాకు తెలిసి 4 మిగులుతామేమో. దాంట్లో వీళ్ళొక 20 తీసుకుంటే వీళ్ళొక 5-6 తీసుకుంటారు బీజేపీ వాళ్ళు. నాకు తెలిసి గెలిచిన సీట్లు అయితే వాళ్ళు సాధించలేరు బీజేపీ వాళ్ళు. ఓడిపోయే సీట్లు కానీ ద్వితీయ శ్రేణి ఎప్పటికీ వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులను లాక్కుంటారు. ప్రథమ శ్రేణి నాయకులను లాక్కునేటువంటి దాఖలాలు. ప్రథమ శ్రేణి నాయకులను లాక్కోలేక ద్వితీయ శ్రేణి నాయకుడిని నాక్కొని వాళ్ళని మళ్ళీ ఆ ప్రథమ శ్రేణి నాయకుడి మీదనే దండయాత్ర చేసేటువంటి విధానంగా తీర్చిదిద్దితే కొన్ని రాష్ట్రాలలో మాత్రం కలిసి వచ్చింది. అది పశ్చిమ బెంగాల్లో సువేది అధికారి, అంతకుముందే మహారాష్ట్ర షిండే దుర్మార్గుడు చూశాం కదా. వాళ్ళు అసలు పార్టీకి ఎసురు పెట్టినటువంటి నికృష్టులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అట్లా తయారు చేసి వాళ్ళ మీద అంటే విలువల గురించి లేదు కాబట్టి నేను కొంచెం హార్డ్ పదాలు వాడాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు ఈసారి మాత్రం అట్లాంటిది ఉండదు. అయితే ఇది ఏమిటి అంటే ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఈ సర్వే ఎవరు చేయించారు అంటే భారతీయ జనతా పార్టీ చేయించిందని తెలుస్తూ ఉంది. లీడర్ సీనియర్ జర్నలిస్ట్ గారు అదే చెప్తున్నారు. ఆయన పేజీ నుంచి, ఆయన ఉవాచ నుంచి తీసుకున్నటువంటి స్క్రీన్ ఇది. మొత్తం మీద ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఇటు బీజేపీ సర్వే ఇది. బీజేపీ వాళ్ళ అంతర్గతంగా చేయించుకున్న నరేంద్ర మోడీ గారు, వాళ్ళ బృందము, వాళ్ళ స్ట్రాటజిస్టులకు అంతర్గతంగా రాష్ట్ర స్థాయి బీజేపీ వర్గము పార్టీ తరఫున చేయించుకుంటే వచ్చినటువంటి రిజల్ట్ ఇది. బిత్తరపోతున్నారు, షాక్ అయ్యారు. అంటే సర్వేలు ఎట్లా ఉంటాయంటే మేము కూడా చెబితే బాగోదు, నేను కూడా చేసినటువంటి అంటే నేను హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్గా ఒక రకంగా మంచి పోస్ట్ అన్నట్టు. ఒకవేళ వీడియో వర్క్స్ ఇవన్నీ చేసుకుంటేనే సర్వే పల్స్ మాత్రం వేరే టీం చేస్తుంది. బట్ ఎగ్జిక్యూటివ్ మాత్రం క్రియేటివ్ వర్క్ అంతా కూడా అంతా నేను చేసేవాడిని. సో అదేమిటి అంటే మేము చెప్పాము, బాబు గారు మళ్ళీ మీరు రాబోట్లేరు, గెలవట్లేరు అని. అలా కాదు సరే, ఇది మొదటిసారిగా, రెండోసారి నేను చెప్పబోయేది. ప్రభుత్వం మార్పు కోరుకుంటే నేనే వస్తున్నాను, గెలవబోతున్నాను అని చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చాయి, మీరే గెలవబోతున్నారు అని చెప్పి మాతో పాటు 2-3 సంస్థలు. కానీ ఏకైక సంస్థ, ఏకైక నిర్వహణ మేము మాత్రము బాబు గారు గెలవట్లేరు అని చెప్పి ఇచ్చాము. ఏమి అందరూ చేస్తే మీరు మా పార్టీకి అనుకూలమైనటువంటి ఏజెన్సీ అనుకున్నాము, మీరు ఇట్లా రిపోర్ట్స్ ఇస్తారా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి కనీసం ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకోలేదని కూడా తెలిసింది. సరే, వాస్తవానికి ఏంటి, మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏవైనా ప్రకటించుకోవచ్చు, మనకు సంబంధం లేదు. ఏజెన్సీ వర్క్ జరుగుతున్నప్పుడు ఏంటి అంటే మేము అయితే రాసిస్తాం, తర్వాత వాళ్ళు ఏదో మార్చుకొని వాళ్ళే ప్రకటించుకుంటారు. చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి అట్లాంటివి కొన్ని. సో అక్యురేటీ, కానీ జీర్ణించుకోలేరు వాళ్ళు, నిజాన్ని జీర్ణించుకోలేరు. ఇప్పుడు కూడా అదే నిజం ఇచ్చారు, వాళ్ళు జీర్ణించుకోలేక మైండ్ బ్లాక్ అయ్యి షాక్ అయ్యి సైలెంట్గా ఉన్నారు. కానీ ఎలా లీక్ అయిందో మాత్రం లీక్ అయింది. సదరు ఎవరు అంటే మన ఇంకొకటి ఏమైనా చూడాల్సి ఉందంటే ఒకసారి చూపించి, ఇదేమో ఇలా అయితే మళ్ళీ గెలవలేముంది. మీనాక్షి నటరాజన్ గారి అంతర్గత రిపోర్ట్ ఇది. ఏంటి, కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే, కీలక నేతల ముఖాముఖిలో మీనాక్షి నటరాజన్ ఆగ్రహం. కాంగ్రెస్ పథకాల ప్రభావం ప్రజల్లో లేదని, ప్రచారంలో వెనుకబడ్డామని అసంతృప్తి. అసలు పథకం అమల్లో ఉండి దాని ప్రయోజనాలు ప్రజలు తింటే కదా వాళ్ళు ప్రచారం చేయకుండా తృప్తి పడేది.
మీరు ఏమి చేయకుండా మీరందరూ బాగున్నారు, మీ అందరికి బిర్యానీ తినిపించాం కదా అంటే అక్కడేమో కడుపు కాలు ఎండిపోతూ ఉంటుంది. మీరేమో బిర్యానీ తిన్నారు కదా అని ప్రచారం చేస్తే వాడిని కడుపు కాలుతుంది, ఇంకా కోపం ఎక్కువ వస్తుంది, లాగి లంపకాయలు వేస్తారు. ప్రచారం చేయకపోతే మొత్తం మేడం గారు ప్రచారం చేసి అనవసరంగా కోపం తెప్పించుకోకరి. సోషల్ మీడియా కాంగ్రెస్ బలహీనంగా ఉందని గట్టి ఫోకస్ చేయాలని ఎవరు చెప్పారు? మీనాక్షి నటరాజన్ గారు. నేను ఇస్తాను మీ కాంగ్రెస్ పేజీలు రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఫ్యాన్స్, రేవంత్ రెడ్డి అదేంటి ఫ్రెండ్స్, ఇట్లాంటి పేర్లు చాలా ఉన్నాయి. ఇకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన రెడ్డి పేజీలు చాలా ఉన్నాయి. నేనే ఇస్తాను, ఒక 50 పేజీలు ఇస్తాను మీకు సోషల్ మీడియా పేజీలు, సోషల్ మీడియా గ్రూపులో నేనే ఇస్తాను. మీరు వెనకబడ్డారని ఎవరు చెప్పారు? అంటే మీరు అఫీషియల్గా గాంధీ భవన్లో తయారు చేసేటువంటి సాహిత్యమే కాకుండా ఏజెన్సీ త్రూలు పేటీఎం బ్యాచ్లు, మరి పేటీఎమో మీరు ఇస్తున్నారు ఎట్లా, కానీ నేను ఇస్తాను ఒక 50 మినిమం అగ్రెసివ్గా ఉన్నటువంటి పేజీలు 50 నేను ఇస్తాను. మీరు చేసే ప్రచారం, మీరు చేసే ప్రాపగండం విలువలు మీ దాకా తెలుస్తలేదేమో, మీ దాన్ని మీకే రిపోర్ట్ ఇస్తలేరేమో, కానీ సార్ మాత్రం బ్రహ్మాండంగానే సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నాడు. కాబట్టే కదా పోయినసారి గెలుచుకుని వచ్చాడు అబద్ధాలు చెప్పి. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజిక్ చేస్తున్నాడు. ఎవరైనా నిజం చెప్పితే ఇప్పుడు మా ఫెయిల్యూర్స్ చెప్తావని కేసులు పెడుతున్నారు, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతారు. నల్లబారుని ఏ విధంగా వేధించారో చూసాం, చాలామందిని ఏ విధంగా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తగ్గేలా పని చేయాలని ఆదేశాలు. వ్యతిరేకత ఉంటే మంచిదే, తగ్గితే మంచిదే. మీరు ఆదేశాలు పాటిస్తే మంచిదే. మీ ఆదేశాలు ఎలా పాటిస్తారు? మీరు ఇట్లా చెప్తేనే మీరు ఎమ్మెల్సీ పదవికి ఎసరు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పదవిలో కూడా ఎసరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి మేడం గారు. మీరు ఇక్కడి పెద్దలకు అభిమానంగా పనిచేయలేకపోతే మీరు భజన చేయాల్సిందే. ఇక్కడికి వచ్చి సూపర్ అని భజన చేయాల్సిందే. చేయకపోతే ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీటీ కాదు ఇంకో పోస్ట్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. మరి మీకు ఎప్పుడు తెలుస్తుందో క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక నాయకుల పరస్పర ఫిర్యాదులపై ప్రత్యేక ఇక చూశాంగా నిన్నగాక మొన్న బీసీలు రెడ్డీసు బీసీస్ ఎట్లా కొట్టుకుంటున్నారో, బహిరంగంగా ఎట్లా కొడుతున్నారో చూశాం కదా. మేము బహుజనుల సామాజిక వేదిక అనేది పార్టీ పెడుతున్నాడుగా ఆయన, బ్లాక్మెయిలరు. అదే టీవీ డిబేట్లు ఛానల్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి కోటీశ్వరరెడ్డి అయ్యాడు కదా ఒక ఆయన నేను బీసీలో బతుకు బారుస్తా అని చెప్పి మళ్ళీ ఒక దందా, అదొక బిజినెస్ వ్యాపారం, అదొక ప్రైవేట్ లిమిటెడ్ అది పెట్టాడు కదా. సో ఆయన ఏకంగా రెడ్డిల మీదనే వెలముల మీద దాడి చేస్తూ ఉంటాడు. అది నాకు ఆయన పదాలు అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. తాగు గీగు లోటలు పట్టుకొని కూడా అన్నాడు. అంత దుర్మార్గుడు, అంత వెధవ అయితే ఒకడు ఉన్నాడు నా ఉద్దేశంలో. అట్లాంటి మాటలు మాట్లాడారు. అట్లా విభజిస్తారికే ఖచ్చితంగా కోపాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి. కింది స్థాయిలో ఆ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా విభజించి రాజకీయాలు చేస్తుంటే, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటే మీ పార్టీ ఎలా ముందుకెళ్ళగలుగుతుంది? మీనాక్షి గారు చిన్న విషయాలపై గొడవ పడితే మళ్ళీ గెలవలేమంటూ వివాదాస్పదతకు క్లాసు. కొండా సురేఖ, కడియం శివచరణ్ రెడ్డి, ఎంపీ చామల కుమార్ రెడ్డితో మీనాక్షి భేటీ. ఇంకొక ఆయన ఎవరో మర్చిపోయినట్టుంది. ఆ సామాను కూడా పెట్టండి. సామా కూడా చాలా కాంప్లికేటెడ్ అయిపోయాడు. నామినేటెడ్ పోస్టులపై మహేష్ గౌడ్, ఎంపీ వేం నరేంద్ర రెడ్డితో ప్రత్యేక చర్చలు. వచ్చే 2 రోజుల పాటు డీసీసీ చీఫ్ ప్రోగ్రెస్పై మీనాక్షి ముఖాముఖి కార్యక్రమం. ఎన్ఐఆర్ ప్రక్రియ ఎన్యూమినరేషన్ సీరియస్గా తీసుకోవాలంటూ మీనాక్షి సూచన. ఇక్కడ ఇదొకటే భలే గమ్మత్తుగా ఉంది. ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఈ ఎంపీ నరేంద్ర రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. కానీ వీళ్ళు కాంగ్రెస్ సీట్లని పంచడాలు, కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం చేస్తా అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం జరగట్లేదనే పంచాయతీ. సో ఇట్లా ఇటువైపు మీనాక్షి నటరాజన్ గారి రిపోర్ట్ చూసినా, అటువైపు భారతీయ జనతా పార్టీ రిపోర్ట్ చూసినా, అటువైపు కాంగ్రెస్ పెద్ద లీడర్ల సంగతి చూసినా బీఆర్ఎస్ గెలుపు ఖాయము అనేది అర్థమైపోతూ ఉంది.